ఫైనాన్స్ కమిషన్ అంటే కేంద్రం కొన్ని పనులు వసూలు చేస్తుంది, రాష్ట్రం కొన్ని పనులు వసూలు చేసుకుంటుంది. రాష్ట్రం వసూలు చేసిన పనులు కూడా కేంద్రానికి ఇవ్వాలి. కేంద్రం సమపంపిణీ చేస్తుందా లేదనేది మనకు అర్థమవుతా ఉంది. సో చేయట్లేదు, వాళ్ళ అధికారంలో ఉన్న ప్రాంతాలకే చేసుకుంటుంది అనేది చెప్తున్నారు. ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు 16వ కమిషన్ వాళ్ళు ఎట్లా పంచుతా ఉన్నారు అనేది 2026 ఏప్రిల్ 1న ఆమోదించినటువంటి బడ్జెట్ వాటికి సంబంధించి అరవింద్ వనగారియా ఈ కమిషన్ చైర్మన్. 22 రాష్ట్రాలు 22 రాష్ట్రాల బీజేపీ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలతో సహా ట్యాక్స్ కన్సల్టెన్సీ నుంచి ఎక్కువ షేర్ను అంటే 41% నుంచి 50% వరకు కోరాయని అనటం గమనార్హం. వారు ఆ విధంగా అమలు చేస్తున్నారా లేదనేది మనం ఇక్కడ ప్రశ్నించుకోవాలి. 2015, 2016 నుంచి 2019, 2020 వరకు పాండమిక్ సంవత్సరాల ముందు ఉన్న 12.5% ట్యాక్స్ని రెవెన్యూను 2020, 2021, 2023, 2024 వచ్చేసరికి 18.5% చేశారు. దాన్ని జీఎస్టీ అంటా ఉన్నారు. సో రాష్ట్రాల ఆర్థిక వనరుల్ని తీసుకునే పరిస్థితి కనపడుతుంది. రిటర్న్స్ ఇవ్వట్లేదని చాలా నాన్ బీజేపీ, నాన్ ఎన్డీఏ గవర్నమెంట్స్ గొడవ చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాను. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ గొడవ ఎక్కువ ఉంది. సో ఫెడరలిజం లేదు, ఏకీకృత వ్యవస్థలు నడుస్తున్నాయి, కేంద్రీకృత వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని తెలియజేస్తూ ఉన్నారు. షేన్ వగారియా కూడా 50% 9 పాయింట్లతో కేంద్రం తమ వంతు రాష్ట్రాలకు స్థితిగతులను బట్టి వాళ్ళకు వచ్చే పరిస్థితులను బట్టి ఇస్తూ ఉంటున్నారు. కానీ రాజకీయ వివక్ష అయితే కొద్దిగా గొప్ప కనపడుతుందనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటున్నాను. పెద్దలారా మిత్రులారా, కమిషన్ సెస్ను సర్జార్జీలను అడ్డుగోలుగా వాడకుండా శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సిటీలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఎంతమటికి పనిచేస్తున్నారు, అవినీతి రహితంగా వాళ్ళ మీద విజిలెన్స్ మానిటరింగ్ ఉందా లేదా చూసుకోవాలి. ప్రభుత్వాలు కూడా ఫెడరలిజం వైపు సమాఖ్య స్ఫూర్తికి అనుకూలంగా వెళ్ళాలి. వాళ్ళ అనుకూలమైన రాష్ట్రాల్లో ఒక పద్ధతిగా, వ్యతిరేకమైన రాష్ట్రాల్లో ఇంకో పద్ధతిగా, రాష్ట్రాల అవసరాలు, విస్తీర్ణ, ప్రభుత్వాల సమర్థ పాలన ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఉంది. మా ప్రభుత్వ అధికారంలో ఉంది కాబట్టి మా ఎన్నికలకు గెలవడానికి ఎక్కువ వనరులు పలుకుబడి ఉన్నటువంటి ఈసారి ఎన్నికలు ఉన్నటువంటి వాటిని ప్రత్యేక బడ్జెట్లు అలాట్మెంట్ చేసి, రైల్వే బడ్జెట్లు అలాట్మెంట్ చేసి, ఆర్థిక బడ్జెట్లు, ఇళ్ల స్థలాలు అలాట్ చేసి, డబ్బులు అలాట్ చేసి, ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఎన్నికల కోసమే కాదు, దేశాభివృద్ధికి ప్రధానమైనటువంటి బాటలు వేయాల్సినటువంటి బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ప్రజలు రాజ్యం యొక్క స్వభావమే, అది ఏ పార్టీ అనే కానీ రాజ్యం యొక్క స్వభావమే పన్నుల వ్యవస్థ ఉంటుంది అనేది చెప్పక తప్పదు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు అవలంబిస్తున్న పద్ధతులు వివక్షాపూరితంగానే మనకి స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో అందుకోసం ఏ రాజ్యమైనా దాని యొక్క స్వభావం, అది రాజ్యం కానీ దేశం కానీ ఏ రాజ్యమైనా దాని యొక్క స్వభావం ప్రధానంగా పన్నులు వసూలు చేస్తుంది అనేది మనం చెప్పవచ్చు. దాని స్వభావం, రాజ్యం యొక్క స్వభావమే అది. ప్రత్యక్ష పన్నులు ధనికులు కడతారు, పరోక్ష పన్నులు ప్రజలందరూ కడతారు. వ్యాపారస్తులు మధ్యలో కట్టి మళ్ళీ ప్రజల మీద నెట్టేస్తారంటే వినియోగదారుల మీద నెట్టేస్తారు. సో అది ఎంత పర్సెంటేజ్ పన్నుల వ్యవస్థ ఉన్నదంటే భారతదేశంలో ఇప్పుడు 18.5% జీఎస్టీ పేరుతోని మనకి కనిపిస్తూ ఉన్నది. సో కొన్ని దేశాల్లో 10% పన్నుల వ్యవస్థ కూడా ఉన్నది, కొన్ని దేశాల్లో 30% పైగా పన్నుల వ్యవస్థ ఉన్నది. మరి ఎక్కడైనా కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పుడు కానీ, అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు కానీ, ఇట్లా భూమి పన్నులు లేకపోతే ఇతర శిస్తులు లేకపోతే ఇతర ట్యాక్సేషన్ని రిడక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. తగ్గించడం ద్వారా ప్రజలు ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో పార్టీ ఇటు ఎన్డీఏ ఉంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, అటు ఇండియా కూటమి ఉంటే ఇండియా భాగస్వామ్య పక్షాలకి నిధులిచ్చి నడిపించుకునే పరిస్థితి కనపడతా ఉంది. తప్పితే ఎవరు అధికారం ఉన్న వాళ్ళ అధికారానికి వ్యతిరేకమైనటువంటి పార్టీలు, ప్రతిపక్ష పార్టీలను అనగదొక్కి నిధులు తక్కువ ఇచ్చి ఎండగట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి. వాళ్ళకి వెళ్లాల్సినటువంటి ఓటాలు 10 రూపాయలు ఇవ్వాల్సిన కాడ 100 రూపాయలు ఇవ్వాల్సిన కాడ 5 రూపాయలు 2 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది దేశాభివృద్ధికి, సమగ్ర అభివృద్ధికి, సంతులిత అభివృద్ధికి, పూర్తి అభివృద్ధికి బాటలు వేసినట్టు కాదు. సో ఇవాళ వీళ్ళు ఉండొచ్చు, రేపు ఇంకొకళ్ళు రావచ్చు. అది ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఎల్లకాలంలో అక్కడే ఉంటారని చెప్పలేం. సో దీన్ని అధిగమించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా, పన్నులు రాజ్యం యొక్క స్వభావం. ఎవరి అధికారంలో ఉన్నా పన్నులు వసూలు చేయాలి. సో ఆ పన్నులు ఎంత లిబరల్గా, ఎంత సైంటిఫిక్గా వసూలు చేశారనేది ఒకటైతే, దాన్ని ప్రజా ప్రయోజనాల కోసం అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, రాగద్వేషాలకు అతీతంగా ఎలా ఖర్చు చేశారనేది ప్రధానంగా ఆ ప్రభుత్వం యొక్క స్వభావాన్ని, విధానాలని మనకి కనపడుతుంటుంది. జరిగినటువంటి దానికి సంబంధించి చరిత్ర ఒకటి ఉంటుంది. దాంట్లో ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు అనేది చరిత్ర మాత్రం ఖచ్చితంగా తేల్చుతుంది. తాత్కాలికంగా ఇప్పుడు అణిచివేతలు, డబ్బున్న వాళ్ళు మీడియాని మాట్లాడారు, డబ్బున్న వాళ్ళు మిగతా వర్గాలను మాట్లాడారు. సో అనేటువంటి వ్యవస్థ ఇప్పుడు చెల్లుద్దాం. కానీ చరిత్ర ఒకటి ఉంటుంది. తర్వాత చరిత్ర చెప్తుంది. అప్పుడు వీళ్ళకి పుట్టగతులుండో కాలగర్భంలో కలిసిపోతారు. అందుకోసం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలక వర్గాలు పరిపాలన చేయాలి. అన్ని ప్రాంతాలకి సమాన అవకాశాలు కల్పించి సమాన అవకాశాల సమాజ నిర్మాణం కోసం, సంతులిత అభివృద్ధి కోసం, సమగ్ర అభివృద్ధి కోసం ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా, ఆ విధంగా బాటలు వేయాలి, అడుగులు పడాలని తెలియజేసుకుంటూ, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ,
నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా మిత్రులారా.